కాంతారా 2 2022లో విడుదలైన కాంతారా చాప్టర్ 1 చిత్రం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్లోనూ దుమ్మురేపింది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ఈ పౌరాణిక చిత్రం ఇండియా వైడ్ గా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి, యంగ్ బ్యూటీ సప్తమి గౌడ జంటగా నటించారు. రిషబ్ శెట్టి కథను అందించడమే కాకుండా ఆయనే దర్శకత్వం వహించారు. మరోవైపు ప్రధాన పాత్రలో ఆయనే నటించారు. 2022 సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకొచ్చి సంచలనంగా మారింది. అయితే కాంతారా సినిమా జాతీయ స్థాయిలో ఘన విజయం సాధించిన నేపథ్యంలో భారీ బడ్జెట్తో దానికి ప్రీక్వెల్గా కాంతారా చాప్టర్ 1 మూవీని రిషబ్ శెట్టి తెరకెక్కించారు. అక్టోబర్ 2న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. బ్లాక్ బస్టర్ ఫిల్మ్ కాంతారా చిత్రానికి గాను రిషబ్ శెట్టి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఏకంగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఈ చిత్రానికి 14 కోట్ల బడ్జెట్ను వెచ్చించి హోంబలే ఫిలిమ్స్ వారు గ్రాండ్గా నిర్మించారు. ఇక థియేట్రికల్ రన్ ద్వారా బాక్సాఫీస్ నుంచి ఏకంగా 450 కోట్లు వసూలు చేసింది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఈ స్థాయిలో ప్రాఫిట్ అందుకున్న తొలి చిత్రం ఇదే. ఇంత భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రానికి రిషబ్ శెట్టి ప్రీక్వెల్ కూడా ప్రకటించారు. ఇక ప్రస్తుతం ప్రీక్వెల్ రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా కాంతారా చాప్టర్ 1గా పార్ట్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాంతారా 2ను హోంబలే ఫిలిమ్స్ ఏకంగా 125 కోట్ల బడ్జెట్తో నిర్మించడం విశేషం. ఇక ఈ చిత్రం అక్టోబర్ 2, 2025వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని కన్నడంతో పాటు తెలుగుతో పాటు హిందీ, తమిళం, బెంగాలీ, మలయాళం భాషల్లో గ్రాండ్గా విడుదలకు రెడీ అయింది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ను భారీ ధరలకు అమ్ముడుపోతున్నాయి. అయితే తెలుగు డబ్డ్ వెర్షన్లో కాంతారా 2 చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత టాప్ ఫిలిం ప్రొడక్షన్ కంపెనీ గీతా ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్, వారాహి చలనచిత్రం వంటి సంస్థ తెలుగు స్టేట్స్లో విడుదల చేస్తున్నారు. అయితే తెలుగు థియేట్రికల్ రైట్స్కు భారీ ధర పలికిందని తెలుస్తోంది. 2 తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ కలుపుకుని 70 కోట్లకు అమ్ముడుపోయినట్టు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఒక కన్నడ చిత్రానికి ఈ స్థాయిలో తెలుగు రైట్స్ ధర పలకడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక కాంతారా 2 చిత్రంలో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు తమిళ స్టార్ జయరామ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్గా మళ్లీ అలరించబోతోంది. మరోవైపు రాకేష్ పూజారి, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. బి అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రం ఇండియాతో పాటు చైనాలో రిలీజ్ కాబోతుండటంతో 2500కు పైగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. కాంతారా 2 2022లో విడుదలైన కాంతారా చాప్టర్ 1 చిత్రం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్లోనూ దుమ్మురేపింది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ఈ పౌరాణిక చిత్రం ఇండియా వైడ్ గా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి, యంగ్ బ్యూటీ సప్తమి గౌడ జంటగా నటించారు. రిషబ్ శెట్టి కథను అందించడమే కాకుండా ఆయనే దర్శకత్వం వహించారు. మరోవైపు ప్రధాన పాత్రలో ఆయనే నటించారు. 2022 సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకొచ్చి సంచలనంగా మారింది. అయితే కాంతారా సినిమా జాతీయ స్థాయిలో ఘన విజయం సాధించిన నేపథ్యంలో భారీ బడ్జెట్తో దానికి ప్రీక్వెల్గా కాంతారా చాప్టర్ 1 మూవీని రిషబ్ శెట్టి తెరకెక్కించారు. అక్టోబర్ 2న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. బ్లాక్ బస్టర్ ఫిల్మ్ కాంతారా చిత్రానికి గాను రిషబ్ శెట్టి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఏకంగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఈ చిత్రానికి 14 కోట్ల బడ్జెట్ను వెచ్చించి హోంబలే ఫిలిమ్స్ వారు గ్రాండ్గా నిర్మించారు. ఇక థియేట్రికల్ రన్ ద్వారా బాక్సాఫీస్ నుంచి ఏకంగా 450 కోట్లు వసూలు చేసింది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఈ స్థాయిలో ప్రాఫిట్ అందుకున్న తొలి చిత్రం ఇదే. ఇంత భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రానికి రిషబ్ శెట్టి ప్రీక్వెల్ కూడా ప్రకటించారు. ఇక ప్రస్తుతం ప్రీక్వెల్ రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా కాంతారా చాప్టర్ 1గా పార్ట్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాంతారా 2ను హోంబలే ఫిలిమ్స్ ఏకంగా 125 కోట్ల బడ్జెట్తో నిర్మించడం విశేషం. ఇక ఈ చిత్రం అక్టోబర్ 2, 2025వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని కన్నడంతో పాటు తెలుగుతో పాటు హిందీ, తమిళం, బెంగాలీ, మలయాళం భాషల్లో గ్రాండ్గా విడుదలకు రెడీ అయింది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ను భారీ ధరలకు అమ్ముడుపోతున్నాయి. అయితే తెలుగు డబ్డ్ వెర్షన్లో కాంతారా 2 చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత టాప్ ఫిలిం ప్రొడక్షన్ కంపెనీ గీతా ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్, వారాహి చలనచిత్రం వంటి సంస్థ తెలుగు స్టేట్స్లో విడుదల చేస్తున్నారు. అయితే తెలుగు థియేట్రికల్ రైట్స్కు భారీ ధర పలికిందని తెలుస్తోంది. 2 తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ కలుపుకుని 70 కోట్లకు అమ్ముడుపోయినట్టు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఒక కన్నడ చిత్రానికి ఈ స్థాయిలో తెలుగు రైట్స్ ధర పలకడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఇక కాంతారా 2 చిత్రంలో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు తమిళ స్టార్ జయరాం కీలక పాత్రను పోషిస్తున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా మళ్లీ అలరించబోతోంది. మరోవైపు రాకేష్ పూజారి, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. బి అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రం ఇండియాతో పాటు చైనాలో రిలీజ్ కాబోతుండటంతో 2500కు పైగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. కాంతారా 2 2022లో విడుదలైన కాంతారా చాప్టర్ 1 చిత్రం సౌత్ ఫిలిం ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్లోనూ దుమ్మురేపింది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ఈ పౌరాణిక చిత్రం ఇండియా వైడ్ గా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి, యంగ్ బ్యూటీ సప్తమి గౌడ జంటగా నటించారు. రిషబ్ శెట్టి కథను అందించడమే కాకుండా ఆయనే దర్శకత్వం వహించారు. మరోవైపు ప్రధాన పాత్రలో ఆయనే నటించారు. 2022 సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకొచ్చి సంచలనంగా మారింది. అయితే కాంతారా సినిమా జాతీయ స్థాయిలో ఘన విజయం సాధించిన నేపథ్యంలో భారీ బడ్జెట్తో దానికి ప్రీక్వెల్గా కాంతారా చాప్టర్ 1 మూవీని రిషబ్ శెట్టి తెరకెక్కించారు. అక్టోబర్ 2న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. బ్లాక్ బస్టర్ ఫిలిం కాంతారా చిత్రానికి గాను రిషబ్ శెట్టి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఏకంగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఈ చిత్రానికి 14 కోట్ల బడ్జెట్ను వెచ్చించి హోంబలే ఫిలిమ్స్ వారు గ్రాండ్గా నిర్మించారు. ఇక థియేట్రికల్ రన్ ద్వారా బాక్సాఫీస్ నుంచి ఏకంగా 450 కోట్లు వసూలు చేసింది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఈ స్థాయిలో ప్రాఫిట్ అందుకున్న తొలి చిత్రం ఇదే. ఇంత భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రానికి రిషబ్ శెట్టి ప్రీక్వెల్ కూడా ప్రకటించారు. ఇక ప్రస్తుతం ప్రీక్వెల్ రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా కాంతారా చాప్టర్ 1గా పార్ట్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాంతారా 2ను హోంబలే ఫిలిమ్స్ ఏకంగా 125 కోట్ల బడ్జెట్తో నిర్మించడం విశేషం. ఇక ఈ చిత్రం అక్టోబర్ 2, 2025వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని కన్నడంతో పాటు తెలుగుతో పాటు హిందీ, తమిళం, బెంగాలీ, మలయాళం భాషల్లో గ్రాండ్గా విడుదలకు రెడీ అయింది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ను భారీ ధరలకు అమ్ముడుపోతున్నాయి. అయితే తెలుగు డబ్డ్ వెర్షన్లో కాంతారా 2 చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత టాప్ ఫిలిం ప్రొడక్షన్ కంపెనీ గీతా ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్, వారాహి చలనచిత్రం వంటి సంస్థ తెలుగు స్టేట్స్లో విడుదల చేస్తున్నారు. అయితే తెలుగు థియేట్రికల్ రైట్స్కు భారీ ధర పలికిందని తెలుస్తోంది. 2 తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ కలుపుకుని 70 కోట్లకు అమ్ముడుపోయినట్టు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఒక కన్నడ చిత్రానికి ఈ స్థాయిలో తెలుగు రైట్స్ ధర పలకడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక కాంతారా 2 చిత్రంలో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు తమిళ స్టార్ జయరాం కీలక పాత్రను పోషిస్తున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా మళ్లీ అలరించబోతోంది. మరోవైపు రాకేష్ పూజారి, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. బి అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రం ఇండియాతో పాటు చైనాలో రిలీజ్ కాబోతుండటంతో 2500కు పైగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. కాంతారా 2 2022లో విడుదలైన కాంతారా చాప్టర్ 1 చిత్రం సౌత్ ఫిలిం ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్లోనూ దుమ్మురేపింది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ఈ పౌరాణిక చిత్రం ఇండియా వైడ్ గా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి, యంగ్ బ్యూటీ సప్తమి గౌడ జంటగా నటించారు. రిషబ్ శెట్టి కథను అందించడమే కాకుండా ఆయనే దర్శకత్వం వహించారు. మరోవైపు ప్రధాన పాత్రలో ఆయనే నటించారు. 2022 సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకొచ్చి సంచలనంగా మారింది. అయితే కాంతారా సినిమా జాతీయ స్థాయిలో ఘన విజయం సాధించిన నేపథ్యంలో భారీ బడ్జెట్తో దానికి ప్రీక్వెల్గా కాంతారా చాప్టర్ 1 మూవీని రిషబ్ శెట్టి తెరకెక్కించారు. అక్టోబర్ 2న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. బ్లాక్ బస్టర్ ఫిలిం కాంతారా చిత్రానికి గాను రిషబ్ శెట్టి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఏకంగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఈ చిత్రానికి 14 కోట్ల బడ్జెట్ను వెచ్చించి హోంబలే ఫిలిమ్స్ వారు గ్రాండ్గా నిర్మించారు. ఇక థియేట్రికల్ రన్ ద్వారా బాక్సాఫీస్ నుంచి ఏకంగా 450 కోట్లు వసూలు చేసింది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఈ స్థాయిలో ప్రాఫిట్ అందుకున్న తొలి చిత్రం ఇదే. ఇంత భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రానికి రిషబ్ శెట్టి ప్రీక్వెల్ కూడా ప్రకటించారు. ఇక ప్రస్తుతం ప్రీక్వెల్ రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా కాంతారా చాప్టర్ 1గా పార్ట్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాంతారా 2ను హోంబలే ఫిలిమ్స్ ఏకంగా 125 కోట్ల బడ్జెట్తో నిర్మించడం విశేషం. ఇక ఈ చిత్రం అక్టోబర్ 2, 2025వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని కన్నడంతో పాటు తెలుగుతో పాటు హిందీ, తమిళం, బెంగాలీ, మలయాళం భాషల్లో గ్రాండ్గా విడుదలకు రెడీ అయింది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ను భారీ ధరలకు అమ్ముడుపోతున్నాయి. అయితే తెలుగు డబ్డ్ వెర్షన్లో కాంతారా 2 చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత
టాప్ ఫిలిం ప్రొడక్షన్ కంపెనీ గీతా ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్, వారాహి చలనచిత్రం వంటి సంస్థ తెలుగు స్టేట్స్లో విడుదల చేస్తున్నారు. అయితే తెలుగు థియేట్రికల్ రైట్స్కు భారీ ధర పలికిందని తెలుస్తోంది. 2 తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ కలుపుకుని 70 కోట్లకు అమ్ముడుపోయినట్టు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఒక కన్నడ చిత్రానికి ఈ స్థాయిలో తెలుగు రైట్స్ ధర పలకడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక కాంతారా 2 చిత్రంలో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు తమిళ స్టార్ జయరామ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్గా మళ్లీ అలరించబోతోంది. మరోవైపు రాకేష్ పూజారి, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. బి అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రం ఇండియాతో పాటు చైనాలో రిలీజ్ కాబోతుండటంతో 2500కు పైగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.